మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ప్రతి శని ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో ఆదివారం తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి ఎన్టీఆర్ చేసిన సేవ అనే అంశం మీద స్థానిక పెన్షనర్ అసోసియేషన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ప్రధాన వక్త అడ్వకేట్ శ్రీ ఇందుపల్లి రాజారాం మాట్లాడుతూ పుట్టుకతోనే తెలుగు భాషా ప్రియుడైన ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల సంభాషణల ద్వారా మరింతగా తెలుగు భాషా ప్రియుడైనానన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో అమలు పరిచారు. పథకాలను కూడా చక్కని తెలుగు పేర్లు పెట్టారని తెలుగు సంస్కృతిని పరిపోషించారని అన్నారు. అక్కిశెట్టి వెంకటేశ్వరరావు తెలుగు భాషకు చేసిన సేవలను సోదాహరణంగా వివరించారు. అలానే ఎన్టీఆర్ పేరిట ప్రతిరోజు నిర్వహించే కళాకారులకు సత్కార పండుగలలో భాగంగా ప్రముఖ రంగస్థల సీనియర్ కళాకారులు శ్రీ బద్దుల తిరుమలయ్య గారిని ఘనంగా సత్కరించారు. వారితో పాటు వక్తలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, బడుగు మోహన్ రావు, శ్రీ విష్ణు మొలకల భీమేశ్వర ప్రసాద్, దేవిశెట్టి భాస్కరరావు, గీతాంజలి మూర్తి, కొండముది రమేష్ తదితరులు, ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవ కమిటీ సభ్యులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరి కళాకారులు, కళా సహృదయులు, మరి వేదిక ముందున్న పెద్దలు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఎన్టీ రామారావు శతదినోత్సవ పండుగ సందర్భంగా ప్రతిరోజు తమ్మసాన్ థియేటర్లో రోజు ఒక ఉదయం 8 గంటలకు ఒక ప్రదర్శన సినిమా ఎన్టీ రామారావు గారిని ఉచితంగా ప్రదర్శించబడుతుంది. దానికి అందరూ రోజుకు 200 మంది తప్పకుండా ఈ సినిమా ప్రదర్శనలో పాల్గొంటున్నారు. అక్కడ కూడా కళాకారులకి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ చలనచిత్ర రంగంలో ఎన్టీ రామారావు గారు చేసిన అనేక సినిమాలు, అనేక మరి పద్యాలు, పాటలు కలిగిన మరి ఈ నాటికలు నుంచి వచ్చిన శ్రీ రామారావు గారు ఈ రోజున చలనచిత్ర రంగంలో అగ్రగామిలో నిలిచినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎన్టీ రామారావు గారి చలనచిత్ర రంగంలో రాముడుగా, భీముడుగా, కృష్ణుడుగా, భీష్ముడుగా అనేక రకాల పాత్రలు పోషించారు. దానికి మరి సహజనటిగా నటీమణులుగా సహకరించి ఎంతోమంది నటీమణులు కూడా రామారావు గారి సాన్నిధ్యాన్ని మరి దగ్గరగా ఉండి నటన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారు మరి సినిమాలో నటించేటప్పుడు గుండమ్మ కథలో కుటుంబ సమేతంగా ఉండే చలనచిత్రం, అలాగే మరి కన్యాకుమారి సినిమాలో గిరీష్ పాత్ర పోషించి, అలాగే ఇదంతువులకి మరి ఆయన ఎలా రెండవ వివాహం చేసుకోవడానికి ఎలా సహకరించాలనేది నేర్పిన మహానాయకుడు. అలాగే సంస్కరణ బాటలో కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అలాగే తెలుగు భాషని దశ దిశగా ఏర్పదించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారిని మరి మద్రాసీలుగా పిలిచేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కానీ మన మద్రాసీలుగా గుర్తింపు తప్పితే తెలుగువారిగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ స్థాపించినాక తెలుగు వారికి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణలో కానీ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ. అలాగే ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి లోక్సభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించిన తీరు చూస్తే ఆనాడు ప్రతిపక్షాలు ఎవరు తెలుగువాడిగా ఎవరిని అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకునే సందర్భం ఉండేది కాదు. నేషనల్ ఫ్రంట్ వ్యవస్థను స్థాపించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అవ్వడం జరిగింది. అలా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అయిన తర్వాత మన తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున తెలుగు జాతిని మరి ఇందిరాగాంధీ గారు కూడా మన తెలుగువారంటే ఏదో
ఇది ఎక్కడో ఒక మూలన పడున్న ఆంధ్ర రాష్ట్రంగా గుర్తించి తెలుగు వాళ్ళంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. కానీ మరి ఇందిరాగాంధీ గారిని కూడా మెప్పించి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి స్త్రీలకి మరి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం కానీ, మరి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, మరి ఆర్టీసీ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించడం కానీ, కుటుంబం వంటింటికే పరిమితైన స్త్రీని రాజకీయ రంగ ప్రవేశం చేపించిన మహానటుడు, రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయం కోసం మరి ఈ రోజున దశలా యాత్ర చేసిన ఎన్టీ రామారావు గారి శతపురుష శతోత్సవం సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ సన్మానిత గ్రహీతకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్టీ రామారావు గారు మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలో భాగంగానే మరి ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేశాడు. తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఆయన మండలిక వ్యవస్థ తీసుకొచ్చి తెలుగు భాషను వ్యాప్తి చేయడానికి ఆయన రకరకాలుగా తెలుగుని అభివృద్ధి చేశారు. అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుగు గురించి మంచి ఖ్యాతి వచ్చేట్టుగా తెలుగు వారి గుర్తింపు తీసుకొచ్చిన మహానేత నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి ఈ రోజున ఈ శకపూర్వ దినోత్సవాన్ని జరుపుకోవడం హృదయపూర్వకంగా మనం అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏర్పాటు చేస్తాను. ఈరోజు సన్మాన గ్రహీత శ్రీ బద్దుల తిరుమలయ్య గారు, బాబాయ్ అని అందరూ పిలుచుకుంటూ ఉంటారు. వీరి వయసు 77 సంవత్సరాలు. వీరు శ్రీ రాఘవయ్య రంగమ్మ గారి దంపతులకు చిన్నరావులో జన్మించారు. వీరు వారి 20 సంవత్సరంలోనే ఈ కళారంగంలో అడుగుపెట్టారు. వీరు 1968లో చిన్నరావులో రామా ఆర్ట్ థియేటర్ అనే సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా భలే పెళ్లి, వరకట్నం, ఒరే దేవుడు నిద్రలే, పూలరంగడు, చిల్లర కొట్టు చిట్టమ్మ, యథారాజ తథా ప్రజ, ముట్టడి, ఈ మంట నార్పండి, నటనాలయం, లక్ష్య బిందెలు, ఇంకా ఎన్నో సాంఘిక నాటకాలలో విభిన్న పాత్రలు ధరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇంతేగాక వీరు శ్రీ డి సుబ్రహ్మణ్యం గారు స్థాపించిన శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి సంస్థ ద్వారా పౌరాణిక పాత్రలు కూడా ధరించి తమ కళా ప్రభావాన్ని చాటారు. అందులో శ్రీ తిరుపతమ్మ కథ, వెంగమామ చరిత్ర, శ్రీ సాయిబాబా మాత్యం ముఖ్యమైనవి. అంతేకాక శ్రీ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు గారి ట్రూపులో రామాంజనేయ యుద్ధం, శ్రీ ఆరాధ్యుల ఆదినారాయణ గారి ట్రూపులో శ్రీకృష్ణ తులాభారం, ఇట్లా ఎన్నో పౌరాణిక పాత్రలో తమ ప్రతిభను చాటారు. ఇక వీరికి జరిగిన సత్కారాలు, నంది నాటకోత్సవాలలో అప్పటి శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అప్పటి కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీ నాగడ దుర్గాప్రసాద్ గారి సమక్షంలో వీరికి సన్మానం జరిగింది. ఇంతేగాక తెనాలి మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అప్పటి స్పీకర్ శ్రీ నారాయణ మనోహర్ గారి ద్వారా కూడా వీరు సన్మానం అందుకున్నారు. శ్రీ ఏవి సుబ్బారావు గారి వర్ధంతి సభలో కూడా వీరికి సత్కారం జరిగింది. ఇది వీరి గురించి. ధన్యవాదాలండి. ఇప్పుడు వీరిని శాలువాతో సత్కరించవలసిందిగా మన ప్రీతమ తెలుగుదేశం నాయకులు శ్రీ మాదల కోటేశ్వరరావు గారిని సాధారణంగా పుష్పమాలతోటి ఉమ్మడి శ్రీధర్ గారు, వెల్కమ్ సార్, మీరు రండి, మరి పుష్పమాలతో సత్కరించండి. రండి సార్ ప్లీజ్, ఎందుకంటే మేము ఎప్పుడు ఉండేవాళ్ళం సార్. కొత్త వాళ్ళు అంటే మా నటరాజు కెమెరాకి మహా ఇష్టం. కొత్త వాళ్ళు అంటే రండి సార్. సరే, తర్వాత ఎన్టీఆర్ జ్ఞాపికను అందించవలసిందిగా ప్రసాద్ గారు రండి. వెనుగాళ్ళ ప్రసాద్ ఏం లేదా? జ్ఞాపికను అక్కశెట్టి వెంకటేశ్వరరావు గారు చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం.
ఇక వారికి ఇచ్చేటటువంటి నూతన వస్త్రాలు డాక్టర్ సాయి మాధవ్ బొర్రా గారు అందజేసే నూతన వస్త్రాలని రాజారాం గారిని చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్ శతకం అందించవలసిందిగా శ్రీ గీతాంజలి మూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. రెడీ అవ్వాలా? ఎన్టీఆర్ జ్ఞాపికను మీరు ఇవ్వండి సార్. ఎన్టీఆర్ జ్ఞాపికను అందజేయండి వారికి. ఎన్టీఆర్ శతకాన్ని నేనే అందజేస్తున్నాను వారికి. ఓకే, తదుపరి తర్వాత అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి సత్కారం. రండి సార్, శాలువతో సత్కరించవలసిందిగా మా కొండమూరి రమేష్ గారు శాలువతో మీరు సత్కరించండి. అట్లాగే ఎన్టీఆర్ జ్ఞాపికను అందించవలసిందిగా ప్రసాద్ గారు మీరు వచ్చి ఎన్టీఆర్ జ్ఞాపికను అందించండి. పట్టుకోండి. ఎన్టీఆర్ శతకం అందజేయవలసింది విష్ణుమర్కుల భీమేశ్వర ప్రసాద్. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వాళ్ళకు ఇంతమంది పెద్దలు నన్ను గౌరవించి సన్మానించినందుకు నేను చాలా అదృష్టం. అంతకన్నా అదృష్టమైంది అన్నగారి ఉత్సవాల్లో నేను ఇంకా నాటక రంగంలో నేర్చుకునేవాడిని. ఇలాంటి ఘన సన్మానం జరిగిందంటే నా అదృష్టంగా పోవచ్చు. ఎన్టీఆర్ నటించినటువంటి మరొక చిత్రంతో అక్కడ 8:30 గంటలకు కలుద్దాం. సోమవారం నుండి శుక్రవారం నాడు వరకు 5 చిత్రాలు వాల్ పోస్టర్ అక్కడ పెట్టి ఉంటుంది. నేను మన గ్రూపులో ఎన్టీఆర్ శత జయంతి గ్రూప్ ఒకటి ఉన్నది. ఆ గ్రూప్ లో సభ్యులందరికీ తెలియజేస్తూ ఉంటాము. అట్లాగే తెనాలికి సంబంధించినటువంటి 9 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ వార్తలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సెలవు. ధన్యవాదాలు. శుభరాత్రి. Please subscribe to VIP channel. Please subscribe VIP channel.